హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ 'మనసున మనసై' ఎపిసోడ్ 37. ఆ ఎగ్జిబిషన్ స్టేజ్ చాలా పెద్దది. అక్కడ ఎంతో వైభవంగా కళ్ళు చెదిరేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ జరుగుతోంది. విక్రమ్ ఎలాగోలా 2 టికెట్లు సంపాదించి అవంతికను ఆహ్వానించాడు. దానికి ఆమె కూడా పెద్దగా ఆలోచించకుండానే ఒప్పుకుంది. గతంలో ఆమెకు ఈ టెక్నాలజీ విషయాలపై పెద్దగా అవగాహన లేకపోయినా ఇప్పుడు మాత్రం దీనిపై చాలా ఆసక్తి కలిగింది. ఎగ్జిబిషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో విక్రమ్ అవంతికను ఒక విలాసవంతమైన రెస్టారెంట్కు తీసుకువెళ్ళాడు. గత కొన్ని రోజులుగా విక్రమ్ అడిగిన ప్రతి దానికి ఆమె ఒప్పుకుంటూనే వస్తోంది. అది బయట తిరగడం కావచ్చు, లేదా కలిసి లంచ్ చేయడం కావచ్చు. వాళ్ళు కలిసిన ప్రతిసారి ఎంతో సంతోషంగానే మాట్లాడుకున్నారు. కానీ విక్రమ్‌కి మాత్రం ఆమె శ్రద్ధ పూర్తిగా తనపై లేదనే విషయం అర్థమవుతూనే ఉంది. అవంతిక కళ్ళల్లో ఎప్పుడూ ఏదో తెలియని శూన్యత కనిపిస్తోంది. ఒకవేళ ఆమెకు తను నచ్చినట్లయితే ఆమె కళ్ళల్లో ఆ మెరుపు ఉండేది. అయినప్పటికీ విక్రమ్ నిరాశపడలేదు. ఆమెకు మరింత సమయం ఇవ్వాలనుకున్నాడు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇద్దరు క్యాజువల్‌గా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అవంతిక తను ఫోన్ తీసుకొని ఏదో చూసుకుంటుంది. అవంతిక, మన బిజినెస్ ఒప్పందం విషయంలో నీకేమైనా సమస్యలున్నాయా? వాటర్ తాగుతూ విక్రమ్ క్యాజువల్‌గా అడిగాడు. అవంతిక అప్పటి వరకు ఫోన్‌లో న్యూస్ చదువుతోంది. అతని మాట వినగానే పైకి చూసింది. మీ ప్లాన్ అంతా బాగానే ఉంది. కానీ మా వైపు నుండి ఇంకా కొన్ని చిన్న చిన్న విభేదాలున్నాయి అంది అవంతిక నార్మల్‌గా. విక్రమ్ నవ్వుతూ, ఏంటా విభేదాలు? చెప్తే నేనేమైనా హెల్ప్ చేయగలనేమో చూస్తాను అన్నాడు. అవంతిక బదులిస్తూ, పర్లేదు, దాన్ని నేనే స్వయంగా హ్యాండిల్ చేయగలను అంది. నిజానికి ఆ విభేదం మరెక్కడా లేదు. ఆమె మనసులోనే ఉంది. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ అంతా విక్రమ్ కంపెనీ నుండి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ అవంతిక మాత్రం ఇంకా వెనుక ముందు ఆలోచిస్తోంది. విక్రమ్ను పర్సనల్గా ఇంకాస్త బాగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె అతన్ని కలవడానికి ఒప్పుకుంది. కానీ విక్రమ్ ఎంత మంచిగా నడుచుకున్నా అతను శృతికి స్వయాన అన్న కావడంతో అతనిపై తన మనసులో ఉన్న ఆ చిన్న అసంతృప్తిని, అనుమానాన్ని అవంతిక పూర్తిగా పోగొట్టలేకపోతోంది. అవంతికకు లాభాలు సంపాదించాలని ఉంది. కానీ అదే సమయంలో ఒకవేళ బిజినెస్ ఫెయిల్ అయితే వచ్చే పరిణామాలను కూడా ఆమె ఆలోచించాల్సి ఉంది. ఎంతటి ఘోరమైన పరిస్థితినైనా తాను తట్టుకోగలను అనే నమ్మకం కుదిరినప్పుడే ఆమె ఈ డీల్‌కి ఓకే చెప్పాలనుకుంది. రెప్పపాటులో సమయం గడిచిపోయి మధ్యాహ్నం 2 గంటలయింది. విక్రమ్, అవంతిక ఇద్దరూ ఎగ్జిబిషన్ హాల్లోకి ప్రవేశించి మొదటి వరుసలో కూర్చున్నారు. కొద్దిసేపటికి యాంకర్ స్టేజ్ మీదకి వచ్చి స్పీచ్ ఇస్తూ అక్కడికి వచ్చిన వారందరికీ ఘన స్వాగతం పలికాడు. ఈరోజు మన మధ్యకు ఒక సీక్రెట్ గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ మన రోబోట్ మాయాకి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. యాంకర్ చెప్తుండగానే మాయ స్టేజ్ మీదకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. మాయను చూస్తే అచ్చం ఆధునిక యువతిలా ఉంది. నీలిరంగు డెనిమ్ జీన్స్, తెల్లటి టీ షర్ట్ ధరించి చాలా స్మార్ట్గా, క్లాసీగా ఉంది. యాంకర్ కంటిన్యూ చేస్తూ, మరి మన సీక్రెట్ గెస్ట్ చెప్పిన పనిని మాయ పూర్తి చేయగలదో లేదో చూద్దాం అనగానే స్టేజ్ కింద ఉన్న వాళ్ళంతా గట్టిగా చప్పట్లు కొట్టారు. మాయ తన కళ్ళతో స్టేజ్ అంతా ఒకసారి చూసి ఆ తర్వాత మెల్లగా కిందకు దిగింది. అసలు ఆ సీక్రెట్ గెస్ట్ ఎవరు? అతను ఇచ్చిన టాస్క్ ఏంటి అని అందరూ ఎంతో ఆసక్తిగా మాయ వైపు చూడసాగారు. కొద్దిసేపటి తర్వాత మాయ నేరుగా మొదటి వరుస వైపు నడుచుకుంటూ వచ్చింది. అవంతిక అది తన వైపు రావడం చూస్తూ చాలా ఆశ్చర్యపోయింది. ఈ రోజుల్లో రోబోలు ఇంత సహజంగా ఉంటాయని ఆమె అస్సలు ఊహించలేదు. సైంటిస్టులు వాటిని మనుషులలాగే నడిచేలా, మాట్లాడేలా తయారు చేయడం నిజంగా అద్భుతం అనిపించింది. ఆధునిక టెక్నాలజీని చూసి అవంతిక మనసులోనే మురిసిపోతున్న సమయంలో మాయ సరిగ్గా ఆమె ముందే వచ్చి ఆగింది. మాయకి ఏమైనా ప్రాబ్లం అయిందేమో అనుకుంటూ అవంతిక దాని చేతిని నెమ్మదిగా తాకింది. అంతలోనే మాయ తన రోబోట్ చేతిని ముందుకు చాచి ఎంతో వినయంగా, మేడం, నాతో ఒకసారి వస్తారా అని అడిగింది. అవంతిక ఒక్కసారిగా షాక్ అయ్యింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా గట్టిగా నవ్వారు. అవంతిక కాస్త సిగ్గుపడుతూ, మాయ, నన్నెక్కడికి తీసుకెళ్తావు అని అడిగింది. ఆమె ప్రశ్నకు మాయ బదులిస్తూ,
అక్కడ ఒక హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నాడు. అతను మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. అతను చాలా అంటే చాలా మంచివాడు. రండి, నాతో వచ్చి అతన్ని చూడండి అంది. మాయస్వరం చాలా సహజంగా ఉండడంతో కాదనడం ఎవరికైనా కష్టమే. అవంతిక పక్కనే ఉన్న విక్రమ్ వైపు చూస్తూ, ఇదిగో నా పక్కనే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నాడుగా అని జోక్ చేసింది. మాయ ఒకసారి విక్రమ్ వైపు చూసి ఆ తర్వాత అవంతిక వైపు చేతులూపుతూ, ఇతను ఆ అబ్బాయి అంత అందంగా లేడు. అతను నిజంగా చాలా గొప్పవాడు. నేనైతే అతన్నే ఇష్టపడతా. మీరు కూడా అతన్ని చూస్తే తప్పకుండా ఇష్టపడతారు అంది. మాయ ఇచ్చిన సమాధానానికి హాల్లోని ఆడియన్స్ అంతా ఒక్కసారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. అవంతిక మాయల మధ్య మాటల యుద్ధం ముగిసేలా లేకపోవడంతో యాంకర్ జోక్యం చేసుకొని, మేడం, మాయ అంతలా అడుగుతోంది కదా, వెళ్ళి ఆ అబ్బాయి ఎవరో చూడకూడదా? ఈ ఈవెంట్ అయిపోయాక మా తరపున మీకు మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తాము అన్నాడు. అవంతికకు ఏం చేయాలో పాలుపోలేదు. మాయా మాటను పక్కన పెట్టడం వేరు, కానీ నిర్వాహకులు అంతగా అడుగుతుంటే కాదనడం బాగోదు కదా. అందుకే ఆమె సీట్లోంచి లేచి మాయ వెనుక బ్యాక్ స్టేజ్ వైపు నడిచింది. బ్యాక్ స్టేజ్లోకి వెళ్ళగానే అక్కడ ఆమెకు బాగా తెలిసిన ముఖం కనిపించింది. అనిరుద్ధ్ చాలా బరువు తగ్గాడు. అతని ముఖ కవలికలు మునపటి కంటే చాలా లోతుగా, మరింత గంభీరంగా కనిపిస్తున్నాయి. అసలు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ సీక్రెట్ గెస్ట్ ఈయనేనా? మాయ తన పని పూర్తి కాగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మాయ వెళ్ళిపోవడం చూశాక ఆ సీక్రెట్ గెస్ట్ మరెవరో కాదు, అనిరుద్ధే అని అవంతికకు పూర్తిగా అర్థమైంది. అతను జ్వరంతో మంచం మీదే ఉన్నాడు అన్నారు కదా, అప్పుడే ఆరోగ్యం కుదుట పడిందా? అవంతిక అలాగే నిలబడిపోయింది. ఏమీ మాట్లాడలేదు. అతని దగ్గరకు కూడా వెళ్ళలేదు. మిస్టర్ అనిరుద్ధ్, మీరు వెతుకుతున్న లేడీ ఈమెనా? అక్కడ ఉన్న మేనేజర్ అనిరుద్ధ్ను అడిగాడు. అనిరుద్ధ్ తలాడిస్తూ అవును, థ్యాంక్ యూ అన్నాడు. యు ఆర్ వెల్కమ్ అంటూ మేనేజర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనిరుద్ధ్ మెల్లగా అవంతిక వైపు నడుచుకుంటూ వచ్చాడు. అతని కళ్ళల్లో ఎటువంటి భావాలు లేవు. మనం కాస్త మాట్లాడాలి అన్నాడు. మాట్లాడాలా? మన మధ్య మాట్లాడడానికి ఏముంది? అవంతిక కిందకు చూస్తూ చాలా కఠినంగా అంది. అనిరుద్ధ్ ఏమాత్రం కంగారు పడలేదు, కోప్పడలేదు. బదులుగా తన చేత్తో ఆమె చేతిని పట్టుకొని ముందుకు లాగాడు. బ్యాక్ స్టేజ్లో చాలా మంది ఉన్నారు. అక్కడ నిలబడి మాట్లాడితే ఎవరెవరో ఎలా మాట్లాడుకుంటారో తెలియదు కదా. బ్యాక్ స్టేజ్ నుండి బయటకు వచ్చి మెయిన్ హాల్ దాటుకుని వాళ్ళిద్దరూ విఐపి లాంజ్లోకి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే వెనుక తలుపులు గట్టిగా మూసేశాడు. అనిరుద్ధ్ గొంతు కాస్త బొంగురుపోయినట్లు ఉన్నా అందులో పట్టుదల కనిపిస్తోంది. అవంతిక, విక్రమ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అతను ఏ ఉద్దేశంతో నీకు దగ్గరవుతున్నా సరే, అతని వల్ల నీకు ఎలాంటి మంచి జరగదు. అవంతిక అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ తిప్పికొట్టింది. నువ్వు అతనితో నన్ను బిజినెస్ చేయొద్దని చెప్తున్నావు. ఎందుకంటే నేను ఈ కంపెనీని నీకే అమ్మేయాలనా? అనిరుద్ధ్ గొంతు తడబడింది. అయితే అతను ఏదైనా మాట్లాడేలోపే అవంతిక తన మాటను కొనసాగించింది. నువ్వు మరీ అంత పిసినారి అనుకోలేదు. అందుకేనేమో ఈ విషయం మాట్లాడడానికి నేరుగా ముఖం చూపించలేకపోతున్నావు. నీ స్థానంలో నేనే ఉండి ఉంటే విశ్వనాథ్ ఇండస్ట్రీస్ లాంటి పెద్ద కంపెనీకి కేవలం 130 కోట్ల రూపాయలు ఆఫర్ చేశానని ఎక్కడా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఆమె ఎగతాళిగా మాట్లాడిన మాటలకు అనిరుద్ధ్ తెల్లటి ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడింది. తనను ఎలా త్వరగా రెచ్చగొట్టాలో ఆమెకు బాగా తెలుసు. నీకెంత కావాలో చెప్పు. అతని శ్వాస వేగవంతమైంది. గొంతు మరింత బొంగురుపోయింది. హహహ, అంటే నువ్వు ప్రత్యేకంగా నాతో బిజినెస్ మాట్లాడడానికే ఇక్కడికి వచ్చావన్నమాట. అవంతిక హేళనగా నవ్వి, సరే మాట్లాడదాం, కానీ ఇప్పుడు నాకు టైం లేదు, రేపు చూసుకుందాం, ఏమంటావు అంది. అవంతిక ఆ గది నుండి బయటకు అడుగు వేయబోతుండగా అనిరుద్ధు ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు. అవంతిక, నేను చెప్పేది చివరిసారి విను. అనిరుద్ధ్ గొంతు దగ్గుతో బొంగురుపోయింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా పట్టుదల వదలకుండా అన్నాడు. ఆ విక్రమ్ కంపెనీతో నువ్వు చేసే డీల్ నీకు ఏమాత్రం లాభం చేకూర్చదు. ఒకవేళ ఆ 130 కోట్ల రూపాయల పెట్టుబడి తక్కువ అనుకుంటే నీకు కావలసినంత ధర చెప్పు. నేను ఎంతైనా ఇచ్చి ఆ డీల్ ఆపేస్తాను, కానీ వాడితో మాత్రం కలిసి పనిచేయకు. అవంతిక తలుపు వైపు చూస్తూ తన మనసులోని ఆవేదనను బయటకు రానివ్వకుండా కఠినంగా నిలబడింది.
అతను అనారోగ్యంతో జ్వరంతో ఉన్నాడని తెలుసు. కానీ తన నిర్ణయాలను అతను ప్రభావితం చేయాలనుకోవడం ఆమెకు నచ్చడం లేదు. తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎందుకింతలా మొండిగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. అవంతిక ఒకసారి కళ్ళు గట్టిగా మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకుంది. ఈ చర్చను ముగించాలని ఏదో ఒక పెద్ద సంఖ్యను చెప్పేసింది. 300 కోట్లు. మీరు మా కంపెనీని కొనడం కాదు, అందులో పెట్టుబడి పెట్టండి చాలు. ఆమెకు నిజంగా అంత డబ్బు కావాలని కాదు. తనను అంతలా ఒత్తిడి చేస్తున్నప్పుడు అతను ఎలా స్పందిస్తాడో చూడాలని అలా అంది. సరే, అలాగే. అనిరుద్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాడు. వెళ్ళి ఆ విక్రమ్ కంపెనీతో డీల్ను కాదని నా పెట్టుబడికి ఓకే చెప్పు. అవంతికకు ఒక్కసారిగా కోపం వచ్చింది. తట్టుకోలేక వెనక్కి తిరిగి, మీకు పిచ్చి పట్టిందా? జ్వరంతో వణుకుతున్నారు. ఈ స్థితిలో మీతో మాట్లాడడం నా వల్ల కాదు. దయచేసి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచింది. నేను బానే ఉన్నాను. అనిరుద్ధ్ గొంతు కాస్త నెమ్మదించినా అతని కళ్ళు మాత్రం బాధతో ఎర్రబడి ఉన్నాయి. ఏదో తేడా ఉందని గ్రహించి అవంతిక అతని నుదుటిపై చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు మండిపోతోంది. వెంటనే చెయ్యి వెనక్కి లాగేసుకొని కళ్ళల్లో నీళ్లతో ఎంతో కష్టంగా అంది. నువ్వే వెళ్తావా, లేక నీ బాడీగార్డ్ని పిలిచి బయటకు గెంటేయమంటావా? అతను ఆమె మాట ఏమాత్రం పట్టించుకోకుండా, వెళ్ళి విక్రమ్ కంపెనీ డీల్ని వదిలేసి నా పెట్టుబడికి ఓకే చెప్పు అని మళ్ళీ అదే పట్టుదల. నేను విక్రమ్ కంపెనీతోనే బిజినెస్ డీల్ ఓకే చెప్తాను. మీరు ఎంతలా ఒత్తిడి చేస్తే నా నిర్ణయం అంత గట్టిగా మారుతుంది. అనిరుద్ధ్, నేను ఇకపై మీ దయాదాక్షణ్యాల మీద బ్రతికే ఆడదాన్ని కాదు. అవంతిక కళ్ళు ఎర్రబడ్డాయి. అనిరుద్ధ్ అలసిపోయిన మొహంలో ఏదో తెలియని నిరాశ. అది చూసి అవంతిక ఇంక ఉండలేక తలుపు తీసి వేగంగా బయటకు వచ్చేసింది. గది నుండి బయటపడగానే ఆ చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకింది. కానీ ఆమె మనసులో ఉన్న మంట మాత్రం తగ్గలేదు. అవంతిక వెళ్ళిపోగానే అనిరుద్ధ్ ఉన్న ఆ గది అంతా ఒక్కసారిగా ఖాళీగా అనిపించింది. అవంతిక వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని కళ్ళల్లో నీళ్లను తుడిచేసుకొని మళ్ళీ ఎగ్జిబిషన్ హాల్కి వెళ్ళింది. ఎగ్జిబిషన్ ఎంతసేపు జరిగిందో, అక్కడ ఏం జరిగిందో ఆమెకు ఏమీ తెలియలేదు. మనసంతా అనిరుద్ధ్ జ్వరం, అతని ఆ చూపులే గుర్తొస్తున్నాయి. అది ముగిసాక ఆమె బయటకు వచ్చింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి, అవంతిక, టీకి వెళ్దామా? మంచి ప్లేస్ తెలుసు అని అడిగాడు. కానీ అవంతికకు ఏమాత్రం ఆసక్తి లేదు. వద్దు విక్రమ్, నాకు చాలా అలసటగా ఉంది. వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పేసింది. ఆమె మొహం చూసి, సరే, నేను నిన్ను ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు విక్రమ్. థ్యాంక్ యూ అని చెప్పి ఇద్దరు బయటకు నడిచారు. ఎగ్జిట్ దగ్గర సురేష్ కనిపించాడు. అప్పుడే అవంతికకు అనిపించింది విక్రమ్ను పంపించేస్తే బాగుండు అని. అందుకే, విక్రమ్, మీరు వెళ్ళిపోండి, నాకు పని ఉంది అని చెప్పింది. విక్రమ్ కూడా ఆ సురేష్ని చూసి, సరే, ఏమైనా అవసరమైతే కాల్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. సురేష్ దగ్గరకు రాగానే వాతావరణం మారింది. ఏంటి అవంతిక, విక్రమ్ కంపెనీ పెట్టుబడిని ఫైనలైజ్ చేస్తున్నావా అని ఎగతాళిగా అడిగాడు సురేష్. వేరే కంపెనీలో చేరావట కదా, మంచిదే అని అవంతిక పైపైనే మాట్లాడింది. అదేలే, వైస్ ప్రెసిడెంట్ అంటేనే తక్కువ, మళ్ళీ ఆ వైస్ అనే పదం నా వెంటే ఉంది అని వెటకారంగా అన్నాడు. సొంతంగా వ్యాపారం చేసి బాస్ అవ్వచ్చుగా అని అవంతిక అంటే, అంత రిస్క్ ఎందుకు, ఇదే బాగుంది అని సురేష్ అన్నాడు. అవంతిక నవ్వుతూ, అంటే నీకు దమ్ము లేదన్నమాట అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేసిన ట్రాప్లో సురేష్ పాత్ర ఉందని అవంతికకు తెలుసు. అందుకే ఆమె అప్రమత్తంగా ఉంది. చూడవంతిక, నీ సూపర్ బ్రెయిన్ సిస్టమ్ పాతబడిపోయింది. దానికంటే గొప్పది నేను తయారు చేస్తున్నాను. నీది పనికిరానిది అవుతుంది అని సురేష్ హేళన చేశాడు. ఆల్ ది బెస్ట్ అని అవంతిక నిర్లిప్తంగా అనేసింది. అది చూసి సురేష్కు పిచ్చెక్కినంత కోపం వచ్చింది. నీకు భయం లేదా అని అరిచాడు. అవంతిక ప్రశాంతంగా, నువ్వు భయపడాలి సురేష్. కళ్యాణ్ ఎవరైనా సరే, అతను అనిరుద్ధ్ ఫ్యామిలీకి చెందినవాడు. నీపై పగ తీర్చుకోవడానికి అతను వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు భయమంటే ఏంటో అని గట్టిగా చెప్పింది. సురేష్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఎగ్జిబిషన్ నుండి బయటపడ్డాక వెళ్ళిపోకుండా అక్కడే తన కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ గారు, మీరు వెళ్ళిపోండి, అక్కడ నర్సరీ ఉంది, నేను అక్కడ కొన్ని పూల కుండీలు తీసుకోవాలి అని చెప్పి పంపించేసింది.
విక్రమ్ వాళ్ళ నాన్న పుట్టినరోజు పార్టీకి రమ్మని పిలిచాడు. ఆమె సరేనని చెప్పింది. విక్రమ్ వెళ్ళిపోయాక ఆమెకు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. అటు అనిరుద్ పరిస్థితి దారుణంగా ఉంది. జ్వరం ఎక్కువైంది. డాక్టర్ ఆందోళన చెందుతున్నారు. సుమతి కంగారుగా, ఏమైంది, మేడంని కలిసారా అని బాడీగార్డ్ని అడిగింది. అవును, మళ్ళీ గొడవ పడ్డారు. అందుకే సార్ పరిస్థితి ఇలా తయారైంది అని బాడీగార్డ్ నిట్టూర్చాడు. అవంతిక 2 అందమైన పూల కుండీలను కొని సుజాత గారి ఇంటికి బయలుదేరింది. అనిరుద్ బాధ, విక్రమ్ పిలుపు, ఈ గందరగోళం మధ్య ఆమె అడుగులు ముందుకు పడుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.